అల్లూరి సీతారామరాజు జిల్లా చింతూరు మండలం మోతుగూడెం పోలీస్ స్టేషన్ పరిధిలోని తడికవాగు గ్రామ శివారులో నిషేధిత మావోయిస్టు పార్టీకి చెందిన 2 సభ్యులను అరెస్టు చేసినట్టు ఎస్పీ అమిత్ బర్దార్ తెలిపారు. ఈ మేరకు ఆయన వారిని మీడియా ముందు హాజరుపరిచారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ శబరిలాస్ కమాండర్ మడకం మంగ అలియాస్ మంగల్ను, మడవి రమేష్ అలియాస్ ప్రదీపులను అరెస్ట్ చేశామని చెప్పారు. తడకవాగు అటవీ ప్రాంతంలో రహస్యంగా సమావేశమై భద్రతా దళాలను ఏ విధంగా మట్టుపెట్టాలని, మారణాయుధాలు ఎలా ఉపయోగించాలని చర్చిస్తున్న సమయంలో పోలీసులు దాడి చేసినట్టు పేర్కొన్నారు. ఈ క్రమంలో మావోయిస్టుల ఆయుధాలతో సహా పట్టుబడినట్టు తెలిపారు. మావోయిస్టుల నుండి ఒక 303 తుపాకీ, 5 తోటాలు, 2 కత్తులు, ఒక వాకీటాకీ, 24,900 రూపాయల నగదు, విప్లవ సాహిత్య పుస్తకాలు, 2 టార్చ్ లైట్లు స్వాధీనం చేసుకున్నామని ఎస్పీ వివరించారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ చింతూరు సబ్ డివిజన్ పంకజ్ కుమార్ మీనా, పలువురు పోలీస్ అధికారులు పాల్గొన్నారు. ఈరోజు మీడియా బంధువుల సమక్షంలో నిన్న మోతుగూడెం పోలీస్ స్టేషన్ లిమిట్స్ మనకి ఇది చింతూరు సబ్ డివిజన్కి వస్తున్నాయి. దాంట్లో 2 మావోయిస్ట్, ఒకరు మడకం మంగ అలియాస్ మంగళ ఏసీఎం ర్యాంక్, ఇంకా ఒకరు మడవి రమేష్ అలియాస్ ప్రదీప్, ఇద్దరు మిగతా మావోయిస్ట్ సుమారు 100 వరకు మావోయిస్ట్తో సహా అక్కడే తాడికవాగు విలేజ్ పక్కనికి ఒక పెద్ద మీటింగ్ పెట్టి గ్రామ్ పెద్ద మనిషితో అండ్ ప్రజల్ని పిలిచి ఆ మీటింగ్లో వాళ్ళ యాక్టివిటీస్కి విస్తార చేయడం, వాళ్ళ ఐడియాలజీ ప్రకారంగా ఇంకా పబ్లిక్ని మోటివేట్ చేసి భారత రాష్ట్రానికి దుష్ప్రచారం చేయడానికి, అదేవిధంగా పోలీస్ పార్టీస్ మూమెంట్ని తెలిసిన వాళ్ళపైన దాడి చేయడం, ఇవన్నీ చర్చ చేయడం జరిగిన అక్కడికి. ఈ క్రమంలో మనకి సమాచారం వచ్చిన వెంటనే పోలీస్ పార్టీస్ అక్కడికి ఆపరేషన్స్కి వెళ్ళడం జరిగిన. అప్పుడు ఇద్దరు మనిషి పారిపోతున్న పరిస్థితిలో మనకి దొరికారు. వాళ్ళ దగ్గరికి ఈ రీడింగ్ మెటీరియల్స్ మావోయిస్ట్ ఐడియాలజీ ప్రకారంగా, అదేవిధంగా ఒక 303 వెపన్ అండ్ 5 రౌండ్స్ దీనికి దొరికిన. వాళ్ళు అప్పుడు ఒక వాకీ టాకీ కూడా క్యారీ చేస్తున్నారు, ఇంకా 2 నైఫ్స్, కొన్ని మెడిసిన్స్, సిరింజెస్, టార్చ్ లైట్స్ అండ్ కొన్ని ప్యాంప్లెట్స్ కూడా వాళ్ళ దగ్గరికి దొరికిన. 2 మనిషిని మన వెంటనే అరెస్ట్ చేసి వాళ్ళపైన చట్ట ప్రకారం కేసు నమోదు చేయడం జరిగిన. ఆ కేసు వివరణ మీకు తర్వాత ఇస్తాం. ముఖ్యమైన ఈ 2 మనిషి విషయంలో ఇంకా కొద్ది వివరణగా చెప్తున్నాం. విస్తారంలో చూస్తే మడకం మంగ అలియాస్ మంగళ ఏసీఎం ర్యాంక్ కార్డర్, అతను శబరి ఎల్ఓఎస్ భద్రాద్రి ఏఎస్ఆర్ డివిజనల్ కమిటీగా వర్క్ చేసేవాళ్ళు. అతను మావోయిస్ట్ పార్టీకి జాయిన్ అయ్యి చాలా ఆఫెన్సెస్లో ఇన్వాల్వ్ ఉన్నాయి.